తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ అనేది దేశంలో ఒక చరిత్ర. నాకు తెలిసి రుణమాఫీ అనేది ప్రపంచంలో ఎక్కడ చేయదు, భారతదేశంలోనే ఉంటది. ఎందుకంటే రైతు ఇక్కడ నిరంతరం రుణగ్రస్తుడుగా అవుతున్న పరిస్థితి ఒక చర్చ అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి 2004లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో రూ. 1,00,000 రుణమాఫీ చేసింది. ఒక పెద్ద హిస్టరీ క్రియేట్ చేసింది. అంటే అప్పటిదాకా రైతులకు రుణమాఫీ చేయడం అనేది కూడా ఉంటుందా అని అనుకునే స్థితి నుంచి ఒక ట్రెండ్ సెట్టర్గా రాజశేఖర రెడ్డి గారు ఉంటే, ఈ 20 ఇయర్స్ తర్వాత దేశంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారే అలాంటి రుణమాఫీ సాహసం చేసిన పరిస్థితి ఉన్నది. దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు మన బట్టి విక్రమార్క గారు సహకరించడం, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఉండే అన్ని దుబారా ఖర్చుల్ని మిగతా అన్నిటిని కూడా ఈరోజు మనం ప్రోది చేసుకొని ఇతరత్ర వనరులు సమీకరించిన తర్వాత మనకిప్పుడు ఒక దశలో 1,00,000 లోపు రుణగ్రస్తులైన చిన్న సన్నకారు రైతులకు, రెండవ దశలో మధ్యతరగతి రైతులకు, తర్వాత 2,00,000 లోపు ఎక్కువ మొత్తంలో మనం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఆగస్టు 15లోగా ఇవన్నీ చేయాలనే ఆలోచన వచ్చింది.